హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది హేమంత్ వ్లాగ్స్. ఈ రోజు మనం ఏపీ సిఐడి హోమ్ గార్డ్ కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరిగిందో చూద్దాం. ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది, ఏమేమి అడుగుతారు, ఎంతమంది ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారు అనేది ఏపీ సిఐడి హోమ్ గార్డ్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ముందుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అయితే ఈ నెల 27 నుండి 29 వరకు కూడా 3 days అయితే కండక్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసరికి విటి యూనివర్సిటీ ఏపీ అమరావతిలో అయితే కండక్ట్ చేశారు. ఏపీ మొత్తానికి అయితే ఒకే సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏపీ అమరావతికి అయితే వచ్చి ఈ టెస్ట్ రాశారండి. ఈ టెస్ట్ కి మొత్తం 7,684 మంది షార్ట్ లిస్ట్ చేసి పిలవడం అయితే జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసరికి 28 పోస్టులు ఉన్నాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ లో అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ని బట్టి డ్రైవింగ్ టెస్ట్ కి అయితే పిలుస్తారు. 3 రోజులు కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ కి క్యాండిడేట్స్ ని ప్రతిరోజు కూడా ఇనిషియల్ గా 3 batches గా అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ మార్నింగ్ 6 గంటల నుండి అలో చేయడం జరిగిందండి. సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 నుంచి అలో చేశారండి. థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి మార్నింగ్ 11 గంటల నుండి అయితే అలో చేశారు. అందరినీ ఒక ఇండోర్ హాల్లో అయితే హాల్ టికెట్ నెంబర్ వైజ్ గా 12 డెస్క్లు అయితే ఏర్పాటు చేసి 12 లైన్లుగా డివైడ్ చేసి హాల్ టికెట్ అండ్ లైవ్ ఫోటో తీసి వెరిఫికేషన్ అయితే చేశారండి. తర్వాత అక్కడే వెయిట్ చేపించి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మోడల్ వీడియోను అయితే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కొరకు లాగిన్ అవడానికి ముందుగా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ను ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ స్కిల్ టెస్ట్ కు సంబంధించి ఈ ప్లాట్ఫామ్ లో మొదటిగా టైపింగ్ స్పీడ్ టెస్ట్, తరువాత ఎంఎస్ ఆఫీస్ కు సంబంధించి 3 అప్లికేషన్స్ అనగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవుతూ మీకు ఇచ్చిన సమయంలో టెస్ట్ ను కంప్లీట్ చేయండి. టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ చేయడానికి ముందు మీ ఫైల్లో అన్ని కరెక్ట్ గా కంప్లీట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. సబ్మిట్ చేసేటప్పుడు పూర్తిగా లేకుండా సబ్మిట్ చేస్తే మొత్తం ఇవాల్యుయేషన్ పై ప్రభావం ఉంటుంది. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకుని అర్థం చేసుకున్న తరువాత ఐ హావ్ రెడ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ ది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి బిగిన్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ పై క్లిక్ చేయండి. ముందుగా టైపింగ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. టైపింగ్ ప్రాక్టీస్ కింద ఉన్న బాక్స్ లో పైన చెప్పిన కంటెంట్ టైప్ చేయడం ప్రారంభించండి. టైపింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి టైం స్టార్ట్ అయ్యే 5 నిమిషాల సమయం తరువాత ఆటోమేటిక్ గా మీ టెస్ట్ సబ్మిట్ అవుతుంది. ఫైనల్ సబ్మిషన్ కొరకు కన్ఫర్మ్ సబ్మిషన్ లో సబ్మిట్ పై క్లిక్ చేయండి. తరువాత టెస్ట్ అయిన ఎంఎస్ ఆఫీస్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో పైన ఉన్న మీ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఫెచ్ క్వశ్చన్ పేపర్ పై క్లిక్ చేయండి. క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించిన ఎంఎస్ ఆఫీస్ టాస్క్ అన్ని పూర్తి చేసినాక క్వశ్చన్ పేపర్ పేజీలో సెక్షన్ 2లో అప్లోడ్ ఫైల్ లో అప్లోడ్ ఎక్సెల్ ఫైల్ ఉన్న డ్రాప్ బాక్స్ లో చూస్ ఫైల్ పై క్లిక్ చేసి మీరు చేసిన ఎక్సెల్ ఫైల్ ను సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అప్లోడ్ చేసి చివరిగా సబ్మిట్ సేవ్డ్ ఫైల్స్ అనే ట్యాబ్ క్లిక్ చేయండి. సబ్మిట్ అవుతుంది. మీ ఫైల్ సబ్మిషన్ కు ముందు సబ్మిషన్ రివ్యూలో మీ 3 ఫైల్స్ సరిగ్గా అప్లోడ్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ బటన్ క్లిక్ చేసి
ఎగ్జామ్ అనేది 4 స్టెప్స్గా అయితే కండక్ట్ చేయడం జరిగింది. టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. టైపింగ్ స్పీడ్ టెస్ట్ అనేది ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ఉన్న రైటర్ బాక్స్లో అయితే టైప్ చేయమని అడగడం అయితే జరిగింది. 5 మినిట్స్ లోపు అయితే మనం సబ్మిట్ చేయాలండి. మనం 5 మినిట్స్ కన్నా ముందే టైప్ చేస్తే ఆ మిగిలిన టైం అనేది నెక్స్ట్ రౌండ్కి అయితే ఉపయోగపడుతుంది. లేదా మనం లేట్గా టైప్ చేస్తే మనం ఎంత టైప్ చేసామో అంత 5 మినిట్స్లోనే ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎంఎస్ వర్డ్. ఇది కూడా ఒక పేజీలో అయితే కంటెంట్ ఇచ్చారండి. దీన్ని ఒకే స్లైడ్లో అయితే మనం టైప్ చేసి డెస్క్టాప్లో సేవ్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్. ఇది ఒక టేబుల్ ఇచ్చారండి క్వశ్చన్ పేపర్లో. వాళ్ళు టేబుల్లో నేము, టోటల్ అమౌంట్, లాస్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. టేబుల్లో మనం రికవరీ అమౌంట్, లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే మనం కనుగొనాలి. పవర్ పాయింట్ కూడా ఒక స్లైడ్లోనే వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్ అయితే టైప్ చేసి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన చిన్న వెన్ డయాగ్రామ్ అయితే మనం డ్రా చేయమని అయితే అడగడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ రిజల్ట్ అనేది మినిమం 20 డేస్ అన్న టైం పడుతుంది. ఎనీవే గైస్, అందరూ కూడా డ్రైవింగ్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. అందరూ ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంటనే తెలియజేస్తాను. అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పేరు